నాకు అందుకే నా మిత్రుడు, నా సోదరుడు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను ఎంతో కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు మేము ఎవరో కష్టపడాల, వాస్తవం చెబుతున్నాం. మేము ఈరోజు వచ్చాం, కానీ 12 సంవత్సరాలు అందరితో, అంటే తను ఏం అమ్ముకున్నాడో ఏం చేశాడో నాకు తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. నాకు మంచి మిత్రుడు. నన్ను పిలిచారు తమ్మని ఎలక్షన్ ముందు కూడా. నేను అప్పుడు రాజకీయాలకు లేను, తనకి తప్పలేదు. తర్వాత నేను రియాజ్ గారితోనే మాట్లాడాను. ఈ రోజు దాకా అన్నదమ్ములాగా మేము ఇద్దరు కలిసి ఉన్నాం. ఎంతమంది ఏ ఇబ్బంది ఉన్నా ఏమనుకున్నా సరే మేము కలిసే నడుస్తాం. లాస్ట్ 5 years గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్ స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కసారి పైన పడి అడుగుతున్నారు. కానీ ఎన్ని సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కష్టపడితే ఏ రోజుకైనా సక్సెస్ అవుతాం. నేను కూడా అంతే, బిజినెస్ లో ఎంతో కష్టపడ్డాను. అది ఈ రోజు సక్సెస్ కి మీకు వచ్చింది. ఈ రోజు సక్సెస్ కాబట్టి అందరూ ఇక్కడ కూర్చోమని మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్ గా హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయండి. రియాజ్ గారికి ఇంకా ముందు మంచి పదవుల్లో చూడాలని నా మిత్రుడు, నా తమ్ముడు, చాలా ఆనందంగా ఉంది నాకు. వచ్చిన రోజు దగ్గర నుంచి నాకు మనం మాట్లాడుకున్నాం, ఒక హాఫ్ అవర్ ముందు కూడా మేము మాట్లాడుకున్నాం. అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ కు ఎల్డీఏ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ప్రత్యేకంగా అభినందించారు. రియాజ్ తో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. 12 సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి, జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశం దొరికిందని, జనసేన పార్టీలో కూడా ప్రజలందరూ, కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగితే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను పవన్ కళ్యాణ్ గుర్తించుకుంటారని, నేడు రియాజ్కు దక్కినటువంటి గౌరవం రాబోయే రోజుల్లో ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకు దక్కుతుందని, జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో పనిచేయాలని కంది రవిశంకర్ గారు సూచించడం జరిగింది. జనసేన పార్టీలో యాక్టివ్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కంది రవిశంకర్ కూడా రేపు పార్టీ ప్రకటించబోయేటువంటి పదవుల్లో అత్యున్నతమైనటువంటి పదవి గనక వస్తే జనసేన పార్టీకి ప్లస్ అవుతుందని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా రాత్రి మరి రియాజ్ అభినందన సభకు వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. చూద్దాం, మరి కొన్ని రోజుల్లో జనసేన పార్టీలో కూడా నామినేటెడ్ పదవులు భర్తీకి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. దీంట్లో రవిశంకర్ గనక మంచి అవకాశం కల్పిస్తే జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మరి చూద్దాం.